హరివం సాయి అందరికీ ప్రకృతి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. సో ఛాలెంజింగ్ వెయిట్ లాస్ 30 days హెల్దీ వెయిట్ లాస్. ఆహారం తీసుకుంటూనే మంచి ఫుడ్ తీసుకుంటూనే ఫాస్టింగ్ లేకోకుండా 100% వెయిట్ లాస్ ఉంటుందండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అవైలబిలిటీ ఉంది. సో ముందుగా తాడాసన చేసాం. నెక్స్ట్ పాదాస్తాసన అర్ధచక్ర 10 minutes స్లో మూమెంట్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఈ విధంగా స్లో మూమెంట్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. సో మనము ఎంత జాగ్రత్తగా స్లో మూమెంట్ మజిల్ స్ట్రెచ్ చేస్తుంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది, బాడీ హెల్తీగా ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది. తర్వాత మజిల్ స్ట్రెంథెన్ టు నర్వ్ స్ట్రెంథెన్, నర్వ్ స్ట్రెంథెన్ టు బోన్స్ స్ట్రెంథెన్ అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్ సిస్టమ్ అంతా కూడా ఫిట్నెస్ ఉంటుంది. ఓకే, అలానే మనకి స్ట్రెస్ ఫీలింగ్ కూడా ఆటోమేటిక్లీ స్టెప్ బై స్టెప్, డే బై డే ఆటోమేటిక్లీ బాడీ యాక్టివ్నెస్తో రిలీజ్ అవుతుంది. సో చూసారు కదా ఎంత స్లో మూమెంట్ చేస్తే అంత బాగుంటుంది. నెక్స్ట్ వన్ సైడ్ స్ట్రెచ్, హ్యాండ్ సెట్ బ్యాక్ సపోర్ట్ టు సైడ్ స్ట్రెచ్ 10 minutes. సైడ్ స్ట్రెచ్ 10 minutes స్లోగా చేయాలి. లాంగ్ ఇన్హేల్ అండ్ లాంగ్ ఎక్సేల్ అండ్ స్ట్రైట్ ఎక్సేల్ అండ్ సైడ్ బెండ్, ఇన్హేల్ exhale, inhale, exhale, inhale, exhale. చూసారు కదా, ఈ విధంగా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి జస్ట్ ఒక 3 seconds to 4 seconds. సో ఆటోమేటిక్లీ ఆ మజిల్ ఎక్స్పెండింగ్కి యాక్టివ్ పవర్ పెరుగుతుంది. మనము మౌత్ని బ్రష్ చేసుకుంటే పాచినూరుని మనం బ్రెత్ చేసుకొని వాష్ చేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది మౌత్, మనకి తెలుస్తుంది ఆ యాక్టివ్ ఫ్రెష్నెస్. అలానే మజిల్ని మనం అంత యాక్టివ్గా మూమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఆ నెక్స్ట్ లెగ్స్ లూజ్ మూమెంట్, బాడీ బెండింగ్ స్ట్రెచ్ అండ్ లెగ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్. ఇది కూడా 10 minutes లేదా ఒక 30 చేసి జస్ట్ ఒక 5 seconds బ్రేక్ తీసుకుని మళ్ళీ చేయండి. బట్ బ్రేక్ లేకోకుండా చేస్తేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సెకండ్ డే సీజన్, సెకండ్ డే 2 మొదలైంది మనకి. నెక్స్ట్ శశంకాసన అర్ధవష్టాసన 60-60 మూమెంట్. అగైన్ ఆఫ్టర్ 60 seconds టు రిలాక్స్. ఈ విధంగా 4 rounds చేయాలి. శశంకాసన అర్ధవష్టాసన, హిప్ మజిల్ అండ్ థై మజిల్, లోయర్ అబ్డమన్ అండ్ చెస్ట్, షోల్డర్స్, ఆర్మ్స్, వెయిట్ లాస్, బ్యాలెన్స్ బాడీ వెయిట్ లాస్. ఓకే, చూడండి స్లోగా మనకి హ్యాండ్స్ రిస్ట్ జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్లీ స్లోగా ఆ జాయింట్ పెయిన్స్ కూడా రిలీజ్ అవుతుంది. బట్ కొన్ని డేస్లో మనకి ఆ రిస్ట్ జాయింట్, ఫామ్ ఫింగర్స్ దగ్గర పెయిన్ ఉంటుంది. బట్ డే బై డే అవి కూడా స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక వెయిట్ లాస్ అనుకుంటే తప్పు. దీంట్లో ఆ హ్యాండ్స్ అలానే బ్యాలెన్స్ చేయటం వల్ల మనకి హిప్ జాయింట్ స్ట్రెంత్, నీ జాయింట్ స్ట్రెంత్, ఫుట్ జాయింట్, హ్యాండ్ జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్, వెయిట్ లాస్, బాడీ హీటింగ్, ఇంటర్నల్ హీట్ కంట్రోల్, వాతాపిత, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. చూడండి ఒక వెయిట్ లాస్ సెక్షన్లో ఈ విధంగా చేస్తే అంత బెస్ట్ రిజల్ట్. బట్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ వన్ స్థూలాసన్, స్లో మూమెంట్, ఫ్లాంక్ పోజ్లో, టేబుల్ పోజ్లో ఈ విధంగా స్థూలాసన్. జాగ్రత్తగా లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఆఫ్టర్ 30 seconds తర్వాత రిలాక్స్. ఈ విధంగా 4 rounds చేయాలి. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చూసారు కదా సెకండ్ రౌండ్. మళ్ళీ అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ ఫోల్డింగ్, ఎక్సేల్ స్ట్రైట్. ఆ విధంగా బ్రీత్ కంపల్సరీగా చేయాలి. చూసారు కదా బాడీ ఎంత ఫ్లాట్ అండ్ అది మజిల్ బ్యాలెన్స్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పోస్ట్ హోల్డ్ చేస్తున్నారు. బ్రీత్, సెన్సిబుల్ బ్రీత్. ఈ విధంగా చేస్తే మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, నర్వ్స్ మీద ప్రెషర్ ఉండదు, బోన్స్ యాక్టివ్గా ఉంటుంది, ఆర్గన్ సిస్టమ్ యొక్క యాక్టివేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మన బాడీలో ఇంటర్నల్ ఆర్గన్ సిస్టమ్ అంతా కూడా డీప్ ఇంటర్నల్ ఏమైనా బ్లాకేజెస్ ఉంటే డే బై డే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్లీ స్లోలీ రిలీజ్ ఉంటుంది. ఒకే రోజులో ఏది రాదు. డే బై డే చేస్తుంటేనే మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఆ స్ట్రెయిన్కి ఇంటర్నల్ నెగటివ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. టాక్సిన్స్ ద్వారాగా, చెత్త తరం ద్వారా మనకి స్వెట్టింగ్ ద్వారా ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ స్లోలీ శవాసన్ టు 2 legs stomach fold and 90 degrees and 2 legs
ఎందుకంటే స్టాండింగ్ అండ్ మనం ప్లాంక్ పోజ్లో చేసినప్పుడు లెగ్స్ స్ట్రెయిన్ అయినాయి కదా, ఆ మజిల్స్ని యాక్టివేట్ ఎనర్జీ అలా చేస్తున్నప్పుడు లెగ్స్ యాక్టివేట్ అవుతూ స్టమక్ వెయిట్ లాస్ అవుతుంది, బ్యాక్ లంబర్కి ఫిట్నెస్ అవుతుంది. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ఒక వెయిట్ లాసే కాదు చూడండి, లెగ్స్ యాక్టివేషన్ పవర్ అండ్ అట్ ఏ టైం స్టమక్ వెయిట్ లాస్, అట్ ఏ టైం లంబర్ స్పైన్ ఫిట్నెస్. ఆఫ్టర్ జస్ట్ రిలాక్స్ ఒక 30 సెకండ్స్, ఆఫ్టర్ రిలాక్స్ లెగ్ ఫోల్డింగ్, ఆఫ్టర్ స్ట్రెచ్ మూమెంట్. ఇప్పుడు మనం అన్ని పోస్టర్ చేస్తున్నప్పుడు బ్యాక్ రిప్స్లో ఎక్కడైనా మనకి స్టిఫ్నెస్ ఉండొచ్చు, అట్ ఎ టైం బాడీ షేప్ ఇంచ్ లాస్, సైడ్ మజిల్ స్ట్రెంత్ ఇంచ్ లాస్. ఆ లూజ్ మజిల్స్ ఉంటాయి కదా రిప్ సైడు, అవి వెయిట్ లాస్ అవడం కోసం ఈ ఎండింగ్ పోస్టర్ అనమాట. ఎక్కడైనా మనకి స్టిఫ్నెస్, జాయింట్ స్టిఫ్నెస్లో ఉన్న ఆ ట్విస్టింగ్ అనేది బాడీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ విధంగా మనము 30-30 4 రౌండ్ చేయాలి. ఆఫ్టర్ రిలాక్స్ టు శవాసన్. హరి ఓం సాయి. అందరికీ జై శ్రీరామ్.